హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తారంటారు. తప్పకుండా అండి. 25లో అరెస్ట్ అవుతుందని అంటున్నారు. నిజమే అంటారా? తప్పకుండా అండి. మాకున్న సమాచారంతో 25 లాస్ట్ ఈ నెలలో మొత్తానికి అయితే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఎందుకని అరెస్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారంటే ఆయన అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరి గురించి అయినా మనం చెప్పచ్చు అండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం చెప్పలేము. ఎందుకనంటే ఇప్పుడు ఆ మన దేశంలో అత్యధిక కేసులున్న మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అది అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఒకటి వాళ్ళ చిన్నాయన హత్య కేసు కానివ్వండి, అదేవిధంగా అక్రమ ఆస్తుల కేసు కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ మాఫియాలో కానివ్వండి, అనేక రకాల కేసులలో జగన్ గారి హస్తం ఉంది వాస్తవానికి. ఎందుకనంటే ఇప్పుడు ఆయన హస్తం లేనప్పుడైతే ఆయన చిన్నాయన కేసుల్లో ఆయనే ఇప్పుడు సీఎంగా ఉండే అంటే దాన్ని పరిష్కరించలేకపోయాడు. చాలా కేసులు ఆయన సీఎంగా ఉన్నప్పుడు పరిష్కరించవచ్చు. దానికోసం వాళ్ళ సొంత చెల్లె షర్మిల గారే పోరాటం చేశారు. వాళ్ళ సొంత అమ్మ ఆమె విజయమ్మ గారు కూడా పోరాటం చేశారు. అయినా కూడా అప్పుడు స్పందించలేదంటే ఎంతో కొంత ఆయన హస్తం ఉందనేది క్లియర్గా ప్రజలకైతే అర్థమైంది. అంటే తప్పకుండా అండి. అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరికి బెయిల్ వస్తుందండి. ఇప్పుడు మా తెలంగాణలో మనం చూసినట్టయితే లిక్కర్ స్కామ్ లో వెళ్ళిన కవిత గారికి బెయిల్ రావడం జరిగింది. చాలా మంది కూడా బెయిల్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ధనంజయ రెడ్డి కానీ కసిరెడ్డికి కానీ అదే ధనంజయ రెడ్డి కానీ చాలా మంది కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే 2 నెలల 3 నెలల 6 నెలల సో ఎప్పటికైనా బెయిల్ వస్తుంది. సో అల్టిమేట్ గా అంటే ఆయన అరెస్ట్ చేస్తే లాస్ట్ టైం చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు పెద్దగా గొడవలు ఏం జరగలేదు. అంటే ఎవరో దన్నాలు చేసినట్టు కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎవరో కూడా రోడ్డు వైపుకి వచ్చి పవన్ కళ్యాణ్ గారే కొంచెం రచ్చ చేశారు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు అలాంటి జగన్ గారి తరపున అంత రచ్చ చేసే పవన్ కళ్యాణ్ టైపు రచ్చ చేసే వాళ్ళు ఎవరున్నారు మీరు అనుకుంటున్నారు? ఒకటండి, రచ్చ చేయడానికి ప్రజలు కావాలండి. ఒక పవన్ కళ్యాణ్ లేదా నరేంద్ర మోడీ, మహాత్మా గాంధీ రావాల్సిన అవసరం లేదండి. అక్కడ తప్పు అని తెలిసినప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా వస్తారండి. అదే విధంగా మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఎవరు రాలేదంటున్నారు. తెలంగాణలో ఐటీ ఏరియాలో హైటెక్ సిటీలో భారీ ఎత్తున 3,000 మంది 4,000 మంది ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఇదే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుమతి ఇవ్వలేదు. ఎక్కడో ఎవరో అరెస్ట్ చేస్తే ఇక్కడ మీరు ఎందుకు ధర్నాలు రాస్తారోగాలు చేసి ఇక్కడ శాంతి భద్రతలు ఎందుకు దెబ్బతీస్తున్నారని చాలా వరకు పర్మిషన్ ఇవ్వని పరిస్థితి. అంటే మీరు చాలా వరకు ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, ఎక్కడైనా కూడా ఒక మనిషి తప్పు చేసి ఉంటే ఎక్కడైనా అంటే మన భారతదేశంలో మనం ఎక్కడైనా పోరాటం చేయగలం. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అయ్యారు బాగా. అది ఆంధ్ర వరకు వెళ్ళారు, రాజమండ్రి వరకు వెళ్ళారు. రోడ్డు మీద రానివ్వకపోతే రోడ్డు మీద పడుకున్నారు, ఎన్ని చేశారు. అలా చేసే జగన్ గారికి అలా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారా? అంత అలాంటి ప్రజలు కానీ నాయకులు కానీ జగన్ గారు అరెస్ట్ అయితే బయటకు వస్తారా రారా? ఒకటండి, గతంలో అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటండి, షర్మిల గారు అన్న కోసం అనునిత్యం తప్పించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్ అన్న కోసం షర్మిల గారు అండి. తప్పకుండా ఎక్కడున్నా వస్తుంది. జగనన్న వదిలిన బాణం ఉంది కదా, బాణం కొన్ని రోజులు ఎక్కడున్నా మళ్ళీ వస్తుంది. రావణాసురుణ్ణి ఏ విధంగా వధిస్తుందో ఎక్కడున్నా షర్మిల గారు వస్తారండి అన్న కోసం. ఓకే అండి. నా పేరు జగన్ అరెస్ట్ చేస్తారంటున్నారు. ఎవరిని? జగన్ గారిని అరెస్ట్ చేస్తారంటున్నారు కదా. అవును. ఏంటి అరెస్ట్ చేస్తారంటారు? ఆయన్ని కంపల్సరీ చేస్తారు. కంపల్సరీ, దానికి ఇబ్బంది ఏముందండి. ఇప్పుడు ఆయన చేసిన దానికి 300 కోట్లు, దానికి కంపల్సరీ 3,000 కోట్లు దానికి కంపల్సరీ చెప్పాలి కదా. దానికి ఆల్రెడీ చెప్తేనే కదా దానికి. సో అంటే ఎప్పటిలాగా అరెస్ట్ చేస్తారని మీ ఉద్దేశం? కంపల్సరీ 25 లోపు. 25 లోపా ఎలా చెప్పగలుగుతారు? ఆల్రెడీ డేట్ ఇచ్చినారు. ఆల్రెడీ 22వ తారీఖు కల్లా కంపల్సరీ కోర్టుకి ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కాగితాలు. మరి సుప్రీంకోర్టు ఏదో డైరెక్షన్ ఇచ్చినట్టుంది కదా, మరి అరెస్ట్ చేయకపోతే పరిస్థితి ఏంటి? అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటంటే ముందు దానికి సాక్ష్యాలు ఇవ్వాలి కదా కంపల్సరీ. అది ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు చంద్రబాబు ఉన్నాడు, ఎలక్షన్ మూమెంట్ లోపల పెట్టినారు. ఇప్పుడు జగన్ ఏంది ఆల్రెడీ కొడాలని ఆల్రెడీ 1 కోటికి లోపల ఉన్నాడు. మొన్న ఆల్రెడీ బెయిల్ వచ్చింది. మళ్ళీ పట్టాలు కాడ చేసాడని మళ్ళీ లోపల ఉన్నాడు. అట్నే కానీ ఎవరి చట్టం ఎవరితోనం కాదు కదండి. దానికి చట్టం అంత చుట్టం కాదు. ఎవరైనా చట్టంలో ప్రతి ఒక్కడు జరుగుతుంది పక్కా సార్.